హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పంజాబీ ధాబా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ధాబాలో ఏదైనా రెసిపీ తింటే మనకి బాగా నచ్చుతుంది. సో ఎప్పుడైనా ఇలా ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటాం, ట్రై చేస్తాం కూడా. కానీ మనం ధాబాలో తిన్న రుచి ఇంట్లో రాదే అనుకుంటాం. అలా ఏమీ లేదండి, మనం మనసు పెట్టి చేస్తే మనకి కావాల్సిన రుచి ఖచ్చితంగా రావాల్సిందే. అలా ఎలా రావాలి అంటే ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. దీంతోపాటు నేను మటన్ కర్రీ ఆల్రెడీ చేసి ఉన్నాను, అది కూడా చూసి ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్లో చెప్పండి. సో ఈ ధాబా స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేస్తారా? స్టార్ట్ చేద్దాం. ఈ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, వెంటనే చేసుకుని తినేయాలనిపిస్తుంది కదండి. ఇంకా ఈజీగా చేసేసుకునేలా కుక్కర్లో చూపిస్తున్నాను, సో తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 కిలో మటన్ని తీసుకుని శుభ్రంగా కడిగి బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ మటన్తో పాటు కొద్దిగా లివర్ పీసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయండి. సో ఇలా బౌల్లో తీసుకున్న మటన్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1/2 కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మటన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో 4 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 5 లవంగాలు, అనాస పువ్వులో సగం పువ్వు తీసుకోవాలండి, చిన్నదైతే 1 తీసుకోవచ్చు. అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సోంపు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇవన్నీ కంపల్సరీగా వేసుకోవాలండి, వీటి వల్ల టేస్ట్ వస్తుంది. ఏది కూడా స్కిప్ చేయకుండా అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి బాగా వేగి మంచి అరోమా వస్తుందండి, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా తొందరగా వేగిపోతాయండి. సో ఉప్పు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే కొంచెం ఆనియన్స్ తొందరగా వేగుతాయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే ఆనియన్స్ ఈ విధంగా వేగిపోయి ఉంటాయండి. సో ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక టమాటోని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటో కూడా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటో చాలా తొందరగా మగ్గిపోతుందండి, 1 నిమిషం పాటు మగ్గితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మెత్తగా అయిపోయింది కదా, ఇలా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా టమాటో కూడా మొత్తం మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పేస్ట్ని చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం ఉండదు, వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండానే ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఇంత మెత్తగా ఉండాలి ఈ పేస్ట్ అనేది. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. మటన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పెడుతుంది. సో ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందు మటన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదండి 1/2 టీ స్పూన్. సో ఇప్పుడు 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని వేయించుకోవాలి. సో ఈ పేస్ట్ అంతా కూడా బాగా వేగిపోయి ఆయిల్ పైకి వచ్చేయాలండి, అందుకోసం మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి ఈ విధంగా ఈ గ్రేవీ అంతా కూడా బాగా వేగిపోయి ఉంటుంది. ఇలా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఈ గ్రేవీ అంతా కూడా మటన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మటన్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. 3 to 4 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మటన్లో వాటర్ బయటకు వస్తుంది చూడండి. ఇలా వచ్చినప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి,
పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మనం ముందు 1 టీ స్పూన్ వేసుకున్నామండి. సో ఇప్పుడు మళ్ళీ 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మటన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్ రెసిపీస్కి. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో కర్రీ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి. అంటే మనకి మటన్ పీసెస్ బాగా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వాలండి. నేను తీసుకున్న మటన్ లేతగా ఉంది కాబట్టి 5 విజిల్స్కే ఉడికిపోయింది. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ ముద్దరగా కానీ ఉంటే ఒక 8 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకుని ఇంకొకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు స్టవ్ పై ఉంచుకోవాలి. మనం దింపేసుకునే ముందు కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలండి. వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ మటన్ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. ఈ టైంలోనే ఒకవేళ మీకు సాల్ట్ అయినా సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో మటన్ చూడండి ఈ విధంగా దగ్గర పడిపోయింది. గ్రేవీ అంతా కూడా ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ. మీరు గమనించారో లేదో ఈ కర్రీలో పచ్చిమిర్చి వాడమండి. వేయకపోతేనే బాగుంటుంది. లేదు మాకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. కానీ జనరల్గా అయితే ఈ పంజాబ్ దాబా మటన్ కర్రీ కాబట్టి పచ్చిమిర్చి అనేది వాడరు. ఇది నార్మల్ రైస్లోకి ఇంకా పుల్కా, రోటీ అండ్ బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్. నేను త్వరలోనే బగారా రైస్ వీడియో కూడా చేస్తాను. చాలామంది అడుగుతున్నారు. ఏంటండి మటన్ కర్రీ నచ్చింది కదా? మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? తొందరగా చేసేయండి. చేసిన తర్వాత ఆ రుచి మీకు ఎలా అనిపించింది, మీ టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీరు నా వీడియోని ఫస్ట్ చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.